7 వేలల్లోనే 5 రోజుల కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, సీతామఢి యాత్ర. వెంటనే ఈ కింది నెంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలము ములుగు నియోజకవర్గమైన మోకాల్పల్లిలో ఉన్నాము. ఇక్కడ సీతక్క గారి ఊరికి వచ్చాము. ఇక్కడ ఆదివాసీ నాయకులు సీతక్క గారు వచ్చారని సందర్భంగా ఇక్కడికి వచ్చి చాలామంది ఆదివాసీ నాయకులు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఆదివాసీ గూడాలలో నెక్స్ట్ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఏం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళని ఒకసారి అడుగుదాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆదివాసీ గూడాలు అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఆదివాసీ గూడాలకు రోడ్డు సౌకర్యం, ఇంటి సౌకర్యం, నీటి సౌకర్యం, భూములకి పట్టాలు వస్తాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులందరూ కలలుగన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఆదివాసులకి హక్కుపత్రాలు ఇవ్వకుండా ఆదివాసీ గుడాల చుట్టూ కంతకాలతో వేసి ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో హరితారం పేరుతోటి మొక్కలు నాటేసి ఆదివాసులపైన అక్రమంగా కేసులు పెట్టి జైలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. చివరికి లాస్ట్కి కొంతమందికి మాత్రమే హక్కుపత్రాలు ఇచ్చి గుంట, 2 గుంటలు, 3 ఎకరాలు, 2 ఎకరాల హక్కుపత్రాలు ఇచ్చేసి దులుపుకోవడం జరిగింది. అదేవిధంగా వారసత్వ ప్రకారం వచ్చిన భూమికి కూడా ఉద్యోగస్తులకు కూడా హక్కుపత్రాలు ఇవ్వకుండా నిరాకరించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేమేం కోరుతున్నామంటే, ఆదివాసీలు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా రెండో ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటిసారిగా ఈరోజు కొత్తగూడెం మండలం మోకాలపల్లి గ్రామానికి ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ వ్యవస్థాపక కార్యదర్శి అధ్యక్షులు కుంజరాము గారి స్తూపానికి ఈరోజు మన పంచాయతీరాజ్ శాఖ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు వచ్చి దండ ఇవ్వడం జరిగింది, స్మరించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆదివాసీ పెద్దలు, ఆదివాసీ సంఘాలు, తుడిందెబ్బ నాయకత్వం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా, తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నది ఏంటంటే, ఆదివాసులందరికీ కూడా వారసత్వ ప్రకారం వచ్చిన భూములకి, సాగులో ఉన్న భూములందరికీ కూడా హక్కుపత్రాలు ఇవ్వాలి. ప్రతి ఇంటిని కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా రోడ్డు సౌకర్యం కావాలి, బస్ సౌకర్యం కల్పించాలి, నీటి సౌకర్యం కల్పించాలి. ఆదివాసులు భూములు సాగు చేసుకోవడానికి, బావి దూకోవడానికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు బోరేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి, కరెంటు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. గత ప్రభుత్వంలో ఇలాంటి అవకాశాలు లేకపోవడం వల్ల ఆదివాసులు వ్యవసాయ పరంగా చాలా నష్టపోయినారు. కాబట్టి ఇప్పుడు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించవలసిన బాధ్యత ఉన్నది. మరో విధంగా ఐటీడీలు కూడా పునరుద్ధరణ జరగాలి. 29 ప్రభుత్వ శాఖలు కూడా వన్ మెన్ కమిటీ ద్వారా, అంటే సింగిల్ అడ్మినిస్ట్రేషన్ ఐటీడీ పిఓ గారి ద్వారా ఇక్కడ నిర్వహణ జరగాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జీసీసీని కూడా పునరుద్ధరణ చేయాలి. జీసీసీలో మొత్తం అటవీ సంపద నుంచి వచ్చిన వనరులు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి జీసీ ద్వారానే ఆదివాసీ రైతులకు కూడా రుణాలు ఇవ్వాలి, పంట రుణాలు ఇవ్వాలి, ఎరువు మందులు, పురుగు మందులు ఇచ్చే బాధ్యత కూడా జీసీసీ ద్వారా, గిరిజన కార్పొరేషన్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 5వ షెడ్యూల్ ప్రాంతంలో భారత రాజ్యాంగంలో ప్రకారం రాజ్యాంగంలో మినీ రాజ్యాంగం అనేది 5వ షెడ్యూల్ ఉంది. కాబట్టి 5వ షెడ్యూల్ ప్రాంతంలో స్వయం పాలన అధికారం ఉంది. కాబట్టి స్వయం పాలన అధికారం ప్రకారం ఇక్కడ పీసా చట్టం ఉంది, అటువైపుల గుర్తింపు చట్టం ఉంది, 1 ఆప్షన్ చట్టం ఉంది. భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా 29 ప్రభుత్వ శాఖలు కూడా జీవోలు కూడా 100% జీవో ఉన్నది. ఆ జీవోల ప్రకారమే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది. కాబట్టి 5వ షెడ్యూలు మినీ రాజ్యాంగం కాబట్టి తప్పనిసరిగా 5వ షెడ్యూల్ అమలు చేయాలంటే జీవో నెంబర్ 3ని ఖచ్చితంగా 100% రిజర్వేషన్ కూడా అమలు చేయవలసిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. వట్టం ఉపేందర్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడిందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు. ఇప్పుడు ఆదివాసీ గూడాల్లో మొదట మీ సంఘం తరపు నుంచి ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ మీరు జరపాలనుకుంటున్నారు, ఏమి గవర్నమెంట్స్ మీరు ఆశిస్తున్నారు? అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు ఉపాధ్యాయులు మన ట్రైబల్ వెల్ఫేర్లో ఆశ్రమ హై స్కూల్లో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు 1804 మంది ఇప్పుడు స్టిల్ కంటిన్యూషన్గా పనిచేస్తున్నారు. వారు 2005 నుంచి వాళ్ళు ఈ యొక్క విధులు నిర్వహిస్తున్నారు. దాంట్లో ఎస్ఎస్సి రిజల్ట్ కూడా మెరిట్గా తీసుకురావడానికి ఈ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వము
ఏం చేసిందంటే వాళ్ళ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులేషన్ చేద్దామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా 2 సార్లు గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా ఆ క్రమబద్ధీకరణ అనేది చేయలేదు. అయితే ఈ కొత్త ప్రభుత్వం మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వారికి మేము మా కాంట్రాక్ట్ అంటే ఈ మా సంఘం తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గవర్నమెంట్ మేము ఏం చేయాలని కోరుకుంటున్నామంటే మరి ఈ యొక్క కాంట్రాక్ట్ ఉపాధ్యాయులని ఉద్యోగ భద్రత మరియు టైం స్కేలు మాకు కల్పించాలి అనేది మేము ఈ సందర్భంగా కోరుకోవడం అనేది జరుగుతున్నది.